ఇదండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే చేసేసాను. తిరగమాత కూడా వేసేసాను. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ ఏమంటే దోసకాయ చింతొక్కు పచ్చడి అయితే చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. చూడండి, నేను చింతకాయలు మనం దంచి పెట్టుకుంటాం కదా సంవత్సరంకి ఒకసారి. ఆ చింతొక్కు ఇది. ఒక దోసకాయ తీసుకున్నాను, పచ్చడి చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. లాస్ట్ వరకు అయితే చూసి లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. పదండి పచ్చడి చేద్దాము. ఫ్రెండ్స్, ఈ దోసకాయ ఉంది కదా, శుభ్రం కడిగేసుకున్నాను. పై తొక్కు తీసేసి లోపల ఇత్తనాలు కూడా తీసేసి సన్న ముక్కలుగా అయితే తరుక్కుంటాను. తర్వాత ఎండుమిర్చి, నేను ఇంత దానికి సరిపడా అయితే ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ తొడియాలు తీసేసి రెండుగా సుంచేసుకొని పెట్టుకుంటాను. చూడండి, నేను ఇంత తొక్కు అయితే తీసుకున్నాను. చింతొక్కు ఇది. ఈ సంవత్సరం అయితే దంచలేదు చింతకాయలు తొక్కు అయితే. ఇది పోయిన సంవత్సరం ఉంది. ఇక ఈరోజు పచ్చడి అయితే చేస్తున్నాను. తొక్కు తీసేసి లోపల విత్తనాలు కూడా తీసేస్తున్నాను. ఇది లోపల గుజ్జు కూడా చేదు ఉంటుంది. అది కూడా చేదు ఉందో లేదో చూసుకుని చేసుకోవాలి. బాగుంది, పుల్లగా చేదుగా లేదు. ఎండాకాలము దోసకాయ కానీ బీరకాయ కానీ చేదు ఉందో లేదో చూసుకొని వంట అయితే చేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. చేదు ఉంటాయి ఈ ఎండాకాలంలో అయితే దోసకాయ కానీ బీరకాయ కానీ. చేదు లేదు, బాగుంది. సన్న ముక్కలుగా తరిగేసుకుంటున్నాను. స్టవ్ మంట వేసుకొని బాండ్లో పెట్టుకున్నాను. కొంచెం నూనె వేసుకున్నాను. ఇంకో కొంచెం వేసుకుంటున్నాను. ఇంకా వేగింది. కొంచెం ధనియాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర అంతా అర స్పూన్ వేసుకున్నాను. 1/4 స్పూను మెంతులు వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. స్టవ్ మంట వేసుకొని బాండ్లు పెట్టుకున్నాను. కొంచెం నూనె వేసుకుంటున్నాను. దోస ముక్కలన్నీ ఇలా తరిగి పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి వేసేస్తున్నాను నూనెలో. ఒక 5 నిమిషాలు బాగా నూనెలోనే వాడనిస్తాను.
అంతే ఫ్రెండ్స్, నూనెలోని బాగా ఒక 5 నిమిషాలు అయితే వాడినిచ్చాను దోస దబ్బల్ని. చల్లార్చినాక మిక్సీ పట్టేసి చూపిస్తాను. ఎండుమిర్చి, దోస దబ్బలు, చింతొక్కు మిక్సీ పట్టేసుకొని కొంచెం ఉప్పు వేసి తర్వాత చూపిస్తాను. దోస దబ్బలు చల్లారినాయి కదా, కొంచెం వేడిగానే ఉన్నాయి. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఈ నూనెలోనే కొంచెం ఇట్లా వాడిచేస్తాను. బాండ్లు వేడిగానే ఉంది. దోస దబ్బలు కానీ నూనె అట్లా దీంట్లోనే ఇట్లా కలిపేసుకుంటాను. ఈ పసుపు వేసి ఇట్లా వాడిచి పెట్టుకున్నాను కదా, ఈ ఎండుమిర్చి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటాను. దీంట్లో కొంచెం ఉప్పు ఉంటుంది, ఎక్కువైపోద్ది. అందుకనేసి ఎండుమిర్చికి ఈ దోస దబ్బలకి తగ్గట్టు అయితే ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని చూపిస్తాను. ఈ చల్లారాలి, ఇంకా చల్లారినాక మిక్సీ పట్టుకొని చూపిస్తాను. కొంచెమే వేసుకోవాలి ఉప్పు, మన చింతొక్కులో ఉప్పు అయితే ఉంటుంది. పచ్చడి ఇలాగా కచ్చా పచ్చాగా ఆడించుకున్నాను. కొంచెం నీళ్ళు వేసి ఆడించుకున్నాను, లేదంటే మిక్సీలో మెదకలేదు. అందుకని కొంచెం నీళ్ళు పోసి కచ్చా పచ్చాగా ఆడించుకొని ఇప్పుడు తిరగమాత పెట్టుకుంటాము. స్టవ్ మంట వేసుకొని బాండ్లు పెట్టుకున్నాను. ఒక 7 స్పూన్లు నూనె వేసుకుంటున్నాను. ఆవాలు 1/2 స్పూను, పచ్చెనపప్పు 1 స్పూను, తెల్లగడ్డ ఒక 5 పాయలు దంచి వేసుకున్నాను. తర్వాత ఉప్పుమిరపకాయలు ఉన్నాయి, ఒక 2 వేసుకుంటున్నాను నేను తినేదానికి. బాగుంటుంది ఉప్పుమిరపకాయలు వేసుకున్నా కానీ. తర్వాత కరివేపాకు, పచ్చడి ఉంది కదా ఆడించుకున్నాము, అది వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు తగ్గింది, ఉప్పు వేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు నూనెలోనే వాడినిచ్చేద్దాము, బాగుంటుంది. స్టవ్ ఆపేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, దోసకాయ చింతొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, దొండకాయ తాలింపు, చింతొక్కు, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా అన్నం తింటా ఉన్నాను. రండి ఫ్రెండ్స్, అన్నం తినేదానికి. దోసకాయ పచ్చడి చేశాను, దొండకాయ తాలింపు. సూపర్, దోసకాయ పచ్చడి సూపర్. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.